ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే. 3 ఏళ్ల అధికార టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేస్తున్నటువంటి కామెంట్స్ పిశాచి కాంగ్రెస్ అని. పిశాచి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మీ రియాక్షన్? దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. తెలంగాణ పోరాటం చేసింది, తెచ్చింది మేము, ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. కానీ తెచ్చిన తర్వాత కోటి ఆశలతో మేమందరం చాలా ఉన్నాం. తెలంగాణ వచ్చింది, మన బతుకులు బాగుపడతాయని కోట్లాది మంది అందరం. నేను అధికారం సరే, ఆయన లేనిపోయిన మాటలతో అధికారంకి వచ్చిండు, మాకు పెద్ద విషయం కాదు. అధికారం కాంగ్రెస్ పార్టీ 45 ఏళ్ళు పాటించింది. ఆయన బొటాబొట్టి మెజార్టీతో లేనిపోయిన మాటలు చెప్పి మోసాలు చేసి దళితుని ముఖ్యమంత్రి అని తల తీసుకుంటా అని చెప్పి కొన్ని లక్షల సార్లు అని అధికారానికి వచ్చిండు. సరే, మాకు బాధ లేదు, తల తీసుకోలేదు, దళితుని చేయలే. కానీ వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పనికి రాకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. నిన్న మీరు చెప్పిన మాట, నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పిశాచి కాంగ్రెస్ అని కొడుకులారానో మాట్లాడిన భాష కానీ, ఇంకా మధ్యలో ఎవరైనా ఈ జర్నలిస్ట్ సోదరులు ఏమైనా క్వశ్చన్ అడిగితే కుసోబయా అని చెప్పి మాట్లాడిన పద్ధతి చూసిన తర్వాత సభ్య సమాజం, తెలంగాణ ప్రజలే కాదు తెలుగు ప్రజలంతా కూడా ఈ ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో ఇరిటేట్ చేస్తున్నారు ఈ రోజున. ఆయన ఇరిటేట్ చేసడానికి ఆయన ఎవరికైనా కలిస్తేనా? ప్రజా దర్బార్ తీసేసిండు. మంత్రులకు, ముఖ్యంగా శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళ పార్టీ వారికి అపాయింట్మెంట్ లేదు, మాకు అపాయింట్మెంట్ లేదు. ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఆయనకు సంబంధించిన స్కీమ్లకు సంబంధించిన 2-3 కాంట్రాక్టర్లతోనే 3 ఏళ్ళు గడిపిండి. ఆయన ప్రాజెక్టులు కట్టాలనుకోవడం లేక అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయాలనుకోవడం, ఇది ముఖ్యమంత్రి ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట కోర్టులను ఆశ్రయించి అడుగడుగున అడ్డుపులలు వేస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఇరిటేట్ అయ్యాడు అని చెప్పి అనుకోవచ్చా? అసలు ఏ ప్రాజెక్టు కట్టిండో, ఏ ప్రాజెక్టులో నీళ్ళు వస్తాయి, అసలు కేసులు వేసింది ఎవరు? బాధలో ఉన్నారు, కేసులు వేస్తారు. మేము ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా కేసులు వేసిండ్రు. మా ఏఎంఆర్పి కట్టినప్పుడు చాలా కేసులు ఎదుర్కొన్నా. నేను కూడా క్లియర్ చేయించుకుంటూ ఏఎంఆర్పి కాలువ పూర్తి చేశాను. కేసులు అనేది సహజం, బాధలో ఉన్నవాడు పోతుంటాడు. కేసుల గురించి కాదు. అసలు నాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఉందా? అసలు మీరు ఇవ్వాలి. నేను ఓపెన్గా మీరు టీవీ 9 ద్వారా ఈ ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇదంతా మోసం. కాళేశ్వరం కట్టలేడు, ఏ ప్రాజెక్ట్ చేయడు ఆయన. ఎందుకంటే ఉదాహరణకు మా ఉదయ సంవత్సరం బ్రాహ్మణవేల ఆయన కట్టలేడా? కాంగ్రెస్ పార్టీ కట్టనీయకుండా అడ్డుపడలేదు. కాంగ్రెస్ పార్టీ అరే ప్రభుత్వంలో ఉన్నవాడు మేము అడ్డుకుంటాం? మేము ఎందుకు అడ్డుకుంటాం? తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ బాగుపడాలని తెలంగాణ ఇచ్చినాం. ఏం మాట్లాడుతుండే ఆయన రీడిజైనింగ్ పెట్టుకుందే సెకండ్ థాట్తో రాష్ట్రాన్ని కనీసం చూస్తున్నాం. మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. ఈ ప్రజలకు ఈ జనరల్గా ప్రజలు పడుతున్న బాధలు, నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ కొన్ని హాస్టల్ తిరిగాను నేను ఈ మధ్యలో. గవర్నమెంట్ స్కూల్స్ తిరిగాను. 10th క్లాస్ ఇంటర్మీడియట్ జరిగే డిగ్రీ ఉండే హాస్టల్ పిల్లలు చూస్తే ప్రైవేట్ బిల్డింగ్ రెండుకుంటూ ఒక రూమ్లో 25 మంది పండుకుంటారండి, ఒకటే బాత్రూమ్. 4 బాత్రూమ్ ఉన్న హాస్టల్స్ నల్గొండలో 9 ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్. మనం మొత్తం తిరిగాను. సరే, ఆంధ్రలో తిట్టిండ్రు, మనం చేయలే. 3 ఏళ్ళల్లో నువ్వు హాస్టల్ బిల్డింగ్ కట్టలేవా? నువ్వు అనుకుంటే ఇలా 2000 కోట్లు సెక్రటరియట్ కడతా అంటున్నావు. రీడిజైనింగ్ మీద 4 కాంట్రాక్టులకు 85,000 కోట్ల వర్కులు ఇచ్చిన టెండర్ లేకుండా. అంత నువ్వు ఎంత తిన్నావు మాకు తెలియదా? ఆ టెండర్ల విషయంలో మీ పాత్ర గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. నా పాత్ర కాదండి, నాది ఓపెన్ పుస్తకం. ఒకటి చూడండి, నాది ఓపెన్ పుస్తకం. నాకు ఎప్పుడు వ్యాపారాలు లేవు. 1986లో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకుల నా ప్రస్థానం 31 సంవత్సరం తెరిచిన పుస్తకం. నేను ఫ్లోరైడ్ కోసం 2003లోనే 12 రోజులు డాక్టర్ చచ్చిపోతారంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించిండు. సరే, అది అప్పుడు చరిత్ర. కానీ ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులో సుమారు 1700 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులని దక్కించుకున్నది కోమటిరెడ్డి సోదరులు కాదా? నా ఒకటే నిమిషం చెప్తాను. ఆ రోజు ఫ్లోరైడ్ నీళ్ళు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు పులిచింతలు కడుతున్నాం అని చెప్పి పులిచింతల మిషన్లన్నీ తగలబెట్టించి ఫ్లోరైడ్ నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్ మా జిల్లాకు అని చెప్పి పోరాటం చేసి నిరాహార దీక్ష చేసిన అదే మంత్రిగా, పోర్ట్స్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా 3.5 సంవత్సరాల సమయం ఉండే. మా పిల్లలు ముఖ్యంగా నల్గొండ శ్రీకాంత్ గారు చనిపోయినాక డెడ్ బాడీ చూసి నేను తట్టుకోలేక మనం పోరాటం చేయాలి, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి వెనక్కి పోయినా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, మనం బాధ్యత అవసరం, మనం సావాలి, మనం పదవులు వదిలిపెట్టుకోవాలని రాజీనామా చేసిన. అందుకని మీరు పాలమూరు ప్రాజెక్టు కానీ ఏ కాంట్రాక్ట్ కానీ మీరు ఎవరినని అడగండి. కోమటిరెడ్డి పాలమూరు ప్రాజెక్టులో
మీకు సంబంధించినటువంటి సుషి కంపెనీ 1700 కోట్ల రూపాయల విలువైనటువంటి టెండర్లను దక్కించుకున్న మాట నిజమా కాదా? మీకు ఇంకోటి చెప్పాలి, సుషి కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మామూలుగా నల్గొండలో ఒక ముస్లిం ఇంట్లో ఇప్పటికీ యూత్ కాంగ్రెస్ తీసుకున్న ఇంట్లో రెంట్కే ఉంటాను. ఇక్కడ మా సోదరుకు సంబంధించిన కంపెనీ ఫస్ట్ మా రెండవ సోదరు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ కాగానే ఆయన కూడా వదిలిపెట్టేశాడు. తర్వాత వేరే వాళ్ళ కంపెనీస్ ఉంటే మేమిద్దరం. మీకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయల ఆస్తుల గురించి కాదు నేను అడుగుతుంది. ఎన్నికల అఫిడవిట్లో 2009 ఎన్నికల అఫిడవిట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఆస్తుల విలువ 9 కోట్లు. 2014 ఎన్నికల అఫిడవిట్లో మీరు చెప్పినటువంటి ఫిగర్స్ 16 కోట్లు. 16 కోట్లు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఇంట్లో రెంట్కుంటారు అంటే నమ్మాలంటారా? నల్గొండలా నేను హైదరాబాద్లో ఉన్నది, మీ 5 అన్నది కంబైన్డ్ ఫ్యామిలీ, మా వ్యాపార సంస్థ. మీరు మీ అఫీషియల్గా మీ ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసినటువంటి ఆస్తుల విలువ గురించి చెప్తున్నాను. అవునండి, ఇల్లు మార్కెట్ వాల్యూ ఉన్నట్టు రాశాం మేము. 16 కోట్లు ఉంటే హైదరాబాద్లో ఇల్లు ఉంటే ఎంత ఉంటుంది? 10 కోట్లు ఉంటుంది. చెప్తున్నా ఎగ్జాంపుల్, 10 కోట్లు ఇల్లే ఉంటుంది. జూబ్లీస్లో ఇల్లు ఉంటే దాని వాల్యూ 10 కోట్లు ఉన్నట్టు రాశాం. అదే నల్గొండలో రెంట్ ఇంట్లో ఉంటాను, హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటానని చెప్తాను. సిఐటెక్ కానీ ఎప్పుడు కానీ నేను 86లో యూత్ కాంగ్రెస్ తిరిగినప్పటికెళ్ళి నాకు ఏ వ్యాపారం లేదు. మీరు రాజగోపాల్ రెడ్డి గారికి ఉండే ఆయన కూడా కంపెనీ ఎక్స్పాండ్ చేసి వాళ్ళ కొడుకుని ఎండీగా పెట్టి ఆయన కూడా టోటల్ ప్రజాసేవకి అంకితమైండు. నేను 24 గంటలు దాదాపు 18 సంవత్సరాల శాసనసభ్యునిగా మన నల్గొండ ప్రజలను అడగండి, 24 గంటలు నల్గొండలో ఉంటాను. నేను జిల్లా అందరూ కూడా నా దగ్గరికి వస్తుంటారు. నేను ఎప్పుడు కూడా వ్యాపారం కాదు కదా, నాకు వాళ్ళు ఏ విషయం చెప్పారు నేను ఏ విషయం చెప్పాను. కాకపోతే ఉమ్మడి కుటుంబం, రేపు ఎన్నికలు వచ్చినా ఏది వచ్చినా నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. అంతే తప్ప మీరు అనుకున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి సంపాదనే కావాలనుకుంటే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఆస్తి లేనటువంటి బీద వ్యక్తి, కానీ ఆయన సోదరుడు మాత్రం కొడుక్కి జస్ట్ గిఫ్ట్ కోసం ఒక ఫెరారీ కారు 2.5 కోట్లు పెట్టి కొనిస్తూ ఉంటాడు. కారు కంపెనీ వాళ్ళ ఎస్టాబ్లిష్ అంటే 5,000 మంది ఎంప్లాయీస్, 8 రాష్ట్రాల వర్క్స్ నడుస్తున్నాయి. కారుది ఆ విషయం గురించి అడుగుతున్నాను. ఫైనాన్స్ తీసుకుంటే కేసీఆర్ గారు ఒక మామూలుగా వ్యక్తి ఉన్నప్పుడు ఉద్యోగం నడుస్తున్నప్పుడు ₹1 ఆడి కారు ఇచ్చింది. ఎవరో ఏందా పెద్ద బోడీ ఆడి కారు అన్నాడు ఆయన. ₹1 ఆయనకి ఏం బిజినెస్ లేవు. ఇంత వ్యాపారం ఉండి కొడుకు కారు గురిస్తే వెంకటరెడ్డి అంత ఆస్తి లేనటువంటి వ్యక్తి, బీద వ్యక్తి. నేను పర్సనల్గా చెప్తున్నా, నా కంపెనీలో వాటర్లు లేవు. నేను ఏ బిజినెస్ చెయ్యా 24 గంటలు నా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని జిల్లా మొత్తం కూడా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కాబట్టి ప్రతి దగ్గర నా దగ్గరికి వస్తుంటారు. హాస్పిటల్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నా రూటే సెపరేటు అన్నది వెంకటరెడ్డి నినాదమా? నేను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త 1986లో ఇప్పుడున్న ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారిని వారెమ్మడి తిరుగుతూ అప్పటికెళ్ళి సామాన్య కార్యకర్తగా ఉండి ఈ స్థాయికి వచ్చిన. అందరితోని కలుస్తాను నేను. నాకు సపరేట్ రూట్ అంటూ లేదు, నాది కాంగ్రెస్ పార్టీనే అంతే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ చేతకాని పార్టీగా తయారైంది అని చెప్పి విమర్శిస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనందపడ్డారా, బాధపడ్డారా? బాధ కాదు కదా, జీవితంలో కేసీఆర్ గారి ముఖం చూడదు అనుకో. నేను ఆయన మాట్లాడిన భాష చూసిన తర్వాత, ఆయన ఇరిటేషన్ చూసిన తర్వాత, ప్రతిపక్షం అంటే కొన్ని చేస్తుంటే దానికి సహనం ఉండాలి. ఈయనేదో పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినట్టు, ఇదేదో నా రాజ్యం అయినట్టు, ఎవరిని పడితే వాడిని వయా అని కొడుగా అని. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెంకటరెడ్డి ఈ విషయంలో బాధపడ్డారా, లేక నన్ను కాదులే మా నాయకత్వాన్ని దట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కదా తిట్టేది అని చెప్పి ఆనందపడ్డారు? ఉత్తమ్ కుమార్ పేరు చెప్పలే, ఎవరి పేరు చెప్పలే. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇంతమంది చంపించిండు అన్నాడు, సోనియా గాంధీని తిట్టిండు. సోనియా గాంధీ ఇంటికి సిగ్గుండాలే, 14 మందిని తీసుకుపోయి ఒక ఫ్యామిలీనే తీసుకుపోయిండు. అందులో హరీష్ రావును కూడా తీసుకుపోయి ఫోటో దిగొచ్చి దేవత అన్నావు. ఏం మనిషి నువ్వు? అన్నం తింటున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? అలాంటి ఫ్యామిలీ తెలంగాణ, హైదరాబాద్తో ఉండే తెలంగాణ. సోనియా గాంధీ బాధపడితే బాధపడి ఉండొచ్చు, కానీ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, మీకు ఆగర్భ శత్రువు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కదా తిట్టేది, నన్ను కాదులే అని చెప్పి ఆనందపడ్డారు? ఉత్తమ్ కుమార్ నాకు ఆగర్భ శత్రువు కాదు, క్లోజ్ ఫ్రెండ్. మీకు ఇంకా తెలియదు. ఇంకా 99 ఎమ్మెల్యే అయినప్పుడు ఇద్దరం చాలా రెగ్యులర్గా ఫ్యామిలీ అప్పటికెళ్ళి చాలా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చినాయి తప్ప చాలా క్లోజ్గా. సార్, ఇంతకీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని మీరు ఇన్ని రోజుల తర్వాతైనా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? అందరూ మేము కూడా మన డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళాను. ఒక అవకాశం ఇవ్వండి నాకు, ఆయనకు 4 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఇది జాతీయ పార్టీలో అందరికీ అవకాశాలు ఉండాలి, నాకు కాకుండా కొత్త వాళ్ళని వేరే వాళ్ళకన్నా ఇవ్వండి అని చెప్పొచ్చాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయలేదు మీరు?
నాకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకులు. అదే సోనియా గాంధీ నియమించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డితో డిఫర్ అయినట్ట, సోనియా గాంధీతో డిఫర్ అయినట్ట? నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రు, నేను తెలంగాణ కోసం నా జీవితం అంకితం. రెండవది ఉత్తమ్ కుమార్ గారు ఏం చేసేది ఉందంటే ఆయన నాకు మంచి ఫ్రెండ్ అయినా ఒక సలహా ఆయనకు మీ ద్వారా ఇస్తున్నా. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీ ఇద్దరు ఒకటేసారి అపాయింట్ అయ్యిండు. సరే పొన్నాల లక్ష్మయ్య ఫెయిల్ అయ్యింది అని తీసేసిండు. ఈయనకు ప్రమోషన్గా పీసీ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఒక సీట్ వచ్చింది, అది కూడా మెదక్ జిల్లాలో. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయినరు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేయాలి? నైతిక బాధ్యత వహిస్తూ వేరే వారికి అని చెప్పి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. తర్వాత నాకు ఇస్తారా, డీకే అన్నకి ఇస్తారా, జీవన్ రెడ్డికి ఇస్తారా, మధుయాష్కి ఇస్తారా తర్వాత సంగతి. ఆ నైతిక బాధ్యత లేకుండా 4 ఏళ్ళు నువ్వే ఉంటా అంటే నీ కిందనే పని చేయాలంటే మా మనసు ఒప్పుకోను. ఎందుకంటే నేను ఆయనకంటే సీనియర్ని. ఎంతసేపటికి పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించండి అన్న వాదనే తప్ప నన్నులే, మీరు అదే పొరపాటు పడుతుంది. వెంకటరెడ్డి ఈరోజు పార్టీకి ఆయన కంట్రిబ్యూషన్ అని అడిగితే నన్ను అనలేదు, నన్ను నియమించాలే సార్. 4 సంవత్సరాలది కంటిన్యూయస్ ఫెయిలర్స్ ఉంది. పబ్లిక్ కొద్దిగా చేంజ్ కోరుకుంటున్నారు. నాకు కార్యకర్తల మనోభావాలు తెలంగాణ వ్యాప్తంగా మీరే కదా మీ సన్నిహితుల దగ్గర నిన్నటి వరకు అంటూ వచ్చినటువంటి మాట, ఆగస్టు తర్వాత పిసిసి అధ్యక్షుడు మార్పు జరగబోతుంది, నేనే అధ్యక్షుడు కాబోతున్నాను అని మీరు మీ సన్నిహితులకి చెప్పిన మాట నిజం కదా? నేను ఎప్పుడు చెప్పలే, పొరపాటు పడుతున్నాను. నేను మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను, ఈ పార్టీ పదవి నాకు లెక్కన. మీరు తప్పు అనుకుంటున్నారండి. పేపర్లలో ఒకటే ఆయన రాపిస్తుకుంటున్నా, ఇంకోరు రాపిస్తున్నా, కానీ తప్పు. నా దృష్టి అంతా తెలంగాణలో జరుగుతున్న మోసాల గురించి, మిషన్ భగీరథ లాంటి స్కామ్స్ గురించి. మన అసెంబ్లీ చూడండి, మార్చిలో ఎవరు మన ఒక్కరినే మొత్తం అగ్రిమెంట్తో సహా చెప్పాను ఎంత స్కామ్ జరిగిందని. ఇవాళ హాస్టల్లో చెప్తున్నా, మహబూబ్నగర్ అన్ని జిల్లాలు తిరుగుతున్నా. నేను పబ్లిక్ పేపర్లో క్రిటిసైజ్ చేయ, సమయం వచ్చినప్పుడు చెప్తా. కేసీఆర్కు ఇన్ని లక్షల మంది పిల్లలు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు అనారోగ్యం పాలై గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. ఒక పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్ల గురించి అడిగితే అధికార పార్టీ గురించి చెప్తున్నారు మీరు వెంకటరెడ్డి గారు. నాకు అది టార్గెట్. ఇది ఎంత చిన్న విషయం అండి. ఎవరు పీసీ బ్రాండ్ అయితే నాకేంది, ఎవరు పీసీ బ్రాండ్ నాకు కావాల్సింది. నిన్నటి వరకు దిగ్విజయ్ సింగ్ ఉన్నారు కాబట్టి, దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలుగా ఉన్నాడు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాదే దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు కలవలే, 1-2 సార్లు కలిసిన నాదే పిసిసి పదవి అని చెప్పి ఒక ఊహల్లో బతుకుతూ వచ్చారా? నేను దిగ్విజయ్ సింగ్ అని ఎప్పుడు కలవలే, 1-2 సార్లు కలిసిన. నన్ను గుర్తు కూడా పట్టాడు ఆయన. పేరు చెప్తే గుర్తుపడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. నేను ఢిల్లీ కానీ పోవడం కానీ మొదటిసారి రాహుల్ గాంధీ గారు కలిశాను. పార్టీ పరిస్థితి చెప్పాను, త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పాను. నాకు కూడా అవకాశం ఇవ్వండి, లేకపోతే ఇంకా ఎవరన్నా మంచి యువకులు యంగ్ గట్టిగా తిరిగే వాళ్ళకి ఇవ్వండి. గ్రామాన్ని తిరగాలి. ఇప్పుడు మనకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయి. మనకు ప్రభుత్వం మీద 80% వ్యతిరేకత ఉన్నది. ఇవన్నీ ఆయన చెప్పొచ్చాను. దిగ్విజయ్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాత దిగ్విజయ్ సింగ్ స్థానంలో కుంతియా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అయ్యేటువంటి ఆస్కారం ఉందా లేదా? ఇప్పుడు కుంతియా ఇవన్నీ చూసినా ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫైనల్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళేంత వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీఆర్ఎస్ మీద ప్రేమ ఉందా? చేసేచే నాకు టీఆర్ఎస్ ప్రేమ ఏందండి. తెలంగాణ ఒకటి మీరు ఆలోచించాలి. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, పోరాటం చేసిన, హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది. ఎవరైనా అన్నం తినే వ్యక్తి, విశ్వాసం ఉన్న వ్యక్తి, అది కూడా తెలంగాణలో పుట్టిన వ్యక్తి, అన్నం పెట్టే వారికి సున్నం పెట్టరండి. అన్నం పెట్టే ఏమైనా సాయం చేస్తే ప్రతి సాయం చేస్తారు. తెలంగాణ సంస్కృతి. తెలంగాణ ఇచ్చినాక నాతో మాట్లాడింది టీఆర్ఎస్ నాయకులు కొందరు. అంటే నేను ఏ కారణంతో పార్టీ మారుతున్నాం అంటే నా అంతరాత్మకి ఏం చెప్పుకోవాలి అన్న. ఒక టీఆర్ఎస్ పెద్ద నాయకుడు మాట్లాడాడు. గవర్నమెంట్ వస్తుందో రాదో, అలా మంత్రి పదవి వస్తుందో రాదో, అందుకే నేను మారినా అంటే నేను మంత్రి పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ సొంతంగా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినాక సమాజానికి మేధావులకు నేను ఏం మెసేజ్ ఇచ్చినట్టు? అది తప్పు పొరపాటు. నాకు పడనోళ్ళు అందరూ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సుఖేందర్ రెడ్డి చేరే వరకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారా? సుఖేందర్ రెడ్డి అని చిన్న వ్యక్తి అండి. నేనే ఎమ్మెల్యేగా 30,000 ఓడగొట్టినా. నేను ఆయన గురించి మాట్లాడనని చెప్పిన. నువ్వు అడుగుతున్నావు కాబట్టి అది కూడా కట్ చేయండి మీరు. ఆయన నా ముందర చిన్న వ్యక్తి. 4 పార్టీలు మారుతాడా, ఏం చేస్తాడో నాకు అవసరం లేదు. అయినా కానీ ఆయన గురించి మాట్లాడాలని మన ప్రెస్ స్టేట్మెంట్ చెప్పిన. ఎందుకంటే నేను మాట్లాడేంత స్థాయి కాదు ఆయనది. సో అది వదిలిపెట్టి సబ్జెక్టు. రెండవది, కేసీఆర్ తెలంగాణని మొత్తం భ్రష్టు పట్టించి 3 ఏళ్లలో 80,000 కోట్లు అప్పు చేసి ఈ 2 నెలల్లో ఇంకో 60,000 కోట్లు తీసుకోబోతుండు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%, 9%. ప్రైవేట్ బ్యాంకులలో
ఎందుకు కాళేశ్వరం బోర్డ్ ప్రాజెక్టు, దానికి ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు, పాలమూరు గ్రిడ్, గవర్నమెంట్ అండ్ ఇయర్ వాళ్ళు ఇట్లా బ్యాంకర్స్తోని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆయన అనుకున్న 45 కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే హాస్టల్లోకి పోతే తిండి లేదు పిల్లలకు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు అప్లై చేయలేదా? చేసిన 10% తీసుకోరు. ఎప్పుడు గవర్నమెంట్ 1% అడ్కో, నాబార్డ్, జైకా ఇలాంటి సంస్థలకు వెళ్ళి 1%, 0.5% ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధిలోనే అప్పులు తీసుకోవాలి తప్ప రాష్ట్రం ఎంతంటే అంత అప్పు తీసుకునే ఆస్కారం కూడా లేదు కదా. మీకు ఇంకా చూస్తలేరండి. నేను నాకు అంతా రోజు స్టడీ చేస్తున్నా కదా. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇష్టం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన అనుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళతోనే గంటలు గంటలు కూర్చుంటారు. ఉదయం కూర్చుంటే రాత్రి వరకు కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టుకుంటారు ఆయన. మీటింగ్ అంటే ఇక లావాదేవీలు ఇచ్చుకున్నాయి పుచ్చుకున్నాయి, ఎక్కడ అరేంజ్మెంట్ చేసుకో, అది బయటికి వెళ్ళేది లేదు. ప్రజా దర్బారు తీసేసిండు, గ్రామాలకు రావు నువ్వు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ఆరోపణ చేయడం తప్ప స్పష్టంగా ఒక్క చిన్న ఆధారాన్ని చూపించగలిగారా? దొంగతనం చేసేటప్పుడు దొంగ ఏం చేస్తాడండి, చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు ఉంటే కూడా పీకేస్తాడు. పీకేసి ఏ అనుమానం రాకుండా దొంగతనం చేస్తాడు. ఇన్ని వేల కోట్లు దోచుకుంటాడు, ఆధారాలు దొరకనిస్తాడా? కానీ ఇప్పుడు దొరికినాయి, నాకు దొరికినాయి. మీరు చూపించగలుగుతారా? బయట పెడతా. ఎప్పుడు చూపించగలుగుతారు? దానికి పెద్ద ఉన్నాయండి అన్ని. దానికి ఏంటంటే మీ దగ్గర ఏమైనా స్పష్టమైనటువంటి ఆధారాలు ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించి ఉన్నాయా? ఆయన చేసిన సిస్టాన్ని పట్టుకున్నాను. మన సమాచార హక్కు కింద అడిగితే వాళ్ళు 13 లక్షలు కట్టమని చెప్పారు. ఆ పేపర్స్ ఇస్తాను, నాకు లెటర్స్ పంపారు. 13 లక్షలు కట్టండి, నీకు అన్ని అగ్రిమెంట్ కాపీలు ఇస్తాం. ఆ అగ్రిమెంట్ కాపీలు నా దగ్గరికి వచ్చిన తర్వాత TV9 వాళ్ళకి తప్పకుండా కాపీలను పంపిస్తా. అగ్రిమెంట్ కాపీలు మీ దగ్గరికి రాలేదు, అగ్రిమెంట్లు మీరు ఇంకా స్టడీ చేయలేదు, కేవలం ముఖ్యమంత్రి మీద ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా? ఎందుకు ఫ్రస్ట్రేషన్ చెప్పు, ప్రూవ్ చేసుకో, పోదాంపా. అంటే మీరు ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి ప్రూవ్ చేసుకోవాలా, లేక ఆరోపణలు చేసేటప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలా? కాణిపాక వినాయక దగ్గరికి పోదామా? నీ ఇష్టదైన యాదాద్రి టెంపుల్ పోదాం, ప్రమాణం చేయి, నేను అవినీతి పరుణ్ణి కాదు, 1000 కోట్లు తినలేదు అని ప్రమాణం చేయి, నీ కాలు మొక్తాం, నీకు మళ్ళీసారి నేను విమర్శించాం. కానీ చట్టం రాజ్యాంగం ప్రకారం ఈరోజు నడవాల్సినటువంటి ప్రభుత్వం లేదు. సరే, దేవుడు నమ్మిక కొంతమందికి ఉండొచ్చు కాక కాదు, ఆయనకు చాలా ఎక్కువ వాస్తు బాగాలేదనే సెక్రటరియట్కి 500 రోజులు రాలే. ఇవాళ ఆయన సొంతం ఆయన ఇష్టాల కోసం దేవుడు నమ్మేవాళ్ళు ఎవరి ఇష్ట దైవాలు వాళ్ళు నమ్మేవాళ్ళు వాళ్ళు ఉండొచ్చు కాక. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, రాజ్యాంగబద్ధంగా ఒకవేళ ముఖ్యమంత్రి తప్పు చేస్తే న్యాయస్థానాలు మీరు ఆశ్రయించే ఆస్కారం ఉంది, ఆ పని చేస్తారా? అది కూడా చెప్తా. చండీ యాగాలు చేస్తావు, వాస్తు కోసం చూస్తావు, పూజలు చేస్తావు, యాదగిరిగుట్ట మోడలు కట్టిస్తున్నావు, కొమరెల్లి మల్లన్న అంటావు, వేములవాడ అంటావు, భద్రాద్రి అంటున్నావు. ఇంత ప్రేమ ఉంది నీకు. మా అందరికీ కూడా దేవుడు ఇష్టమే, మొక్కుదాం. వాస్తు మీద నమ్మకం. మంచి బిల్డింగ్ను కూలగొట్టి నీ ఆయన మంచి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఆయనకు నచ్చలేదని 2000 కోట్లు పెట్టి సెక్రటరియట్ కడతాడు. అంటే నీకు పేదోళ్ళకి సాయం చేస్తాను, చేతులు రావు. నీ కరప్షన్ ఎక్కడో తెలుసా? కరప్షన్ మీరు అనుకుంటున్నారు. నేను చెప్పింది కరెక్ట్ అండి, ఆధారాలు అవసరం లేదు. దేవుడు పైన ఉన్నాడు, ప్రజలు చూస్తున్నారు, ఎప్పుడో పాపం పండుతుంది. నువ్వు ప్రమాణం చేయి, నేను చేస్తా ప్రమాణం. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నేను ఇంకోరో ఎందుకు టేకప్ చేయదు అనుకుంటున్నారు మీరు? లల్లు ప్రసాద్ 2006 కేసులో ఇప్పుడు అరెస్ట్ అవుతుండ్రు. డీకే శివకుమారు 2006 60 కోట్లు ఉన్నాయని, ఇప్పుడు 460 కోట్లు అసలు ఇవాళ అరెస్ట్ చేస్తున్నాయని. ఇప్పుడు చిదంబరం కొడుకు ఎప్పుడు జరిగిందని ఆధారాలు సేకరించి మరి వదిలిపెట్టదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని స్టేట్ల మీద అబ్జర్వ్ చేస్తుంటుంది. సమయం వచ్చినప్పుడు డెఫినెట్ యాక్షన్ తీసుకుంటారు. తెలంగాణ జరగబోతుంది. మీరు ఎందుకంటే అక్కడ వాళ్ళు మేము చెప్పే అవసరం లేదు. వాళ్ళకు టీం ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా దోసుకుంటున్నారు, ఎట్లా ప్రజలను మోసం చేస్తున్నారు, దానికి నిఘా సంస్థలు ఉన్నాయి. పిసిసి నాయకత్వం కోసం కొంతకాలం పాటు ఎదురు చూశారు. ఒకవేళ అది రాకపోతే బీజేపీ వైపు వస్తానని బీజేపీ నాయకులకు వెంకటరెడ్డి హామీ ఇచ్చిన మాట నిజమా కాదా? నాతో ఎవరు మాట్లాడలేదు. ఉన్నది కేసీఆర్ గారు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారని చెప్పి ఉన్నది చెప్పిన. బీజేపీ వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడలేదు. భువనగిరి, నల్గొండ 2 ఎంపీలు టార్గెట్ చేసింది కూడా నల్గొండ జిల్లాలనే. భువనగిరి, నల్గొండ 2 ఎంపీలు బీజేపీ మీకు ఆఫర్ చేసింది. పిసిసి అధ్యక్ష పదవి సంగతి తేలిన తర్వాత మీ వైపు వస్తానని మీరు చెప్పినట్టుగా వార్త కాదా? అవన్నీ చాలా సత్య దూరం అండి. నా దగ్గర అమిత్ షా 3 రోజులు నా కాన్స్టిట్యున్సీ నా గ్రామాలే తిరిగాడు. వారికి కూడా నేనే టార్గెట్. మీరు అర్థమవుతలేదు. తెలంగాణలో ఎక్కడ వీక్ ఉన్నది, ఎక్కడ ఎవరిని కొట్టాలి, ఎక్కడ వెంకటరెడ్డి, రాజగోపాల్ స్ట్రాంగ్ అని ఇట్లా మా దగ్గర 3 రోజులు నైట్ అంటుంది నల్గొండలో. కాంగ్రెస్ పార్టీలో చాలా సఫికేటింగ్ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కోమటిరెడ్డి సోదరులు అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వీడేటువంటి ఆస్కారం ఉంది. కోమటిరెడ్డి సోదరులకు ఎంతసేపు ప్రజలు తప్ప మాకు వేరే ఆలోచన లేదు.
పేదవాళ్ళు వస్తే చేతనంత సాయం చేయాలి, వారు పిలిస్తే పోవాలి. మాకు అధికారం పట్ల నాకు కానీ మా తమ్మునికి కానీ లేదు. ఎంపీగా పార్లమెంట్లో కొట్లాడినప్పుడు అందరు రాజీనామాలు రిజెక్ట్ చేసి ఈయన ఒక్కడే దగ్గర పెట్టుకున్నారు. ఇందుకే 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంది? కాంగ్రెసా, బీజేపీయా? 100% కాంగ్రెస్లో ఉంటాయి. ఎందుకంటే రేపు పొద్దున్న నేను రాహుల్ గాంధీ మన గంట సేపు మీటింగ్ పెట్టొచ్చాను ఒక్కనే పోయి. మీకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా, లేక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇక్కడి నుంచి తొలగించకపోయినా మీరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? నేను కాంగ్రెస్లో ఉంటానండి. వాళ్ళందరూ నా తర్వాత వచ్చిన కాంగ్రెస్లకు మీరు ఇంకా అర్థం నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ ఎటు నష్టపోతుంది, వెనుకకు పోతుంది. ఆంధ్ర వాళ్ళని తిట్టిన వాళ్ళందరూ ఇవాళ ఆంధ్ర వాళ్ళకు దోషి పెడుతున్న తెలంగాణ ఆస్తులని ఏం చేయాలి, ఎట్లా కొట్లాడాలనే ప్రతి సెషన్లో కూడా నేను నా గొంతు చించుకుంటున్నాను. మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా బలవంతంగా నేను అన్ని పేపర్లు తీసుకొచ్చి ఎక్కడో దగ్గర ఇది ఆపాలి. ఈ కరప్షన్ అవినీతి భూతాన్ని ఆపకపోతే మంచిది కాదు. అది ఇంతకీ పాలమూరు కాంట్రాక్ట్ సంగతి ఏంటి? ఇది కేసీఆర్తో లోపాయికార ఒప్పందం కాదా? నేను ఏ బిజినెస్లో పార్ట్నర్ కాదు, నాకు బిజినెస్ కాదు కదా. నాకు కనీసం ఒక ఛాయ్ దుకాణం కూడా లేదు, నాకు బిజినెసే లేదండి. నేను ఫుల్ టైం పొలిటీషియన్. మీరు ఎవరినైనా నల్గొండ జిల్లా ప్రజలు అనండి. మీ సోదరులదే కదా అది? సుషి ఇన్ఫ్రా ఎవరిది? మీ అమ్మగారి పేరు మీద పెట్టినటువంటి కంపెనీ ఇన్ఫ్రా ఉంది. ఒక సోదరుని సుషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, హైటెక్ కావచ్చు. సుషి ఇన్ఫ్రా ఉంది, సుషి హైటెక్ ఉంది. సుషి హైటెక్ ఇంకో సోదరుని తమ్ముడు కొడుకు చూసుకుంటాడు. సుషి ఇన్ఫ్రా రాజగోపాల్ రెడ్డి గారు కొడుకు చూసుకుంటాడు. ఎంపీగా రాజగోపాల్ రెడ్డి టోటల్గా పాలిటిక్స్లో దిగుతాడు. నాకు ఏ కంపెనీలో నేను కానీ మా వైఫ్ కానీ నా కొడుకు లేడు, నా డాటర్ కానీ దేంట్లో డైరెక్టర్ కాదు, పార్ట్నర్షిప్ కాదు, ఆఫీసులు కూడా చూడండి. ఇప్పటికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోవచ్చు కానీ పరోక్షంగా మీ కంబైన్ ఆర్థిక బలానికి కారణమైనటువంటి కంపెనీలు ఏముంటుంది? ఎలక్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు తీసుకున్న మాట నిజమా కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదండి, అది కాంపిటేటివ్ టెండర్లు దేశవ్యాప్తంగా చేస్తారు. 5,000 మంది ఎంప్లాయీస్ ఉండు. తెలంగాణలో నెంబర్ 2 కంపెనీది. ఇంకొక 4 కాంట్రాక్టులు, ఇంకో 4 వర్క్స్ కోమటిరెడ్డి సోదరులకు కనిపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట మీదో భ్రమ సైలెంట్ అయిపోతుందా? మీదో భ్రమ. నేను ఒక 15 కోట్లు పెట్టి నా కొడుకు పేరు మీద కాలేజ్ కట్టి ప్రతీక్ ఫౌండేషన్ పెట్టి దేశపాండే అని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బ్రదర్ ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టైఅప్ అయ్యి ఒక 50,000 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న ఊళ్ళల్లో. రూరల్ డెవలప్మెంట్, రూరల్ స్కిల్స్. నల్గొండ కలెక్టర్ గారిని అడగని చెప్తాడు. మాకు డబ్బు కాదండి, పేద ప్రజలకు సేవ చేయాలి. మాకు డబ్బు గురించి అనుకుంటే టీఆర్ఎస్కి పోయేవాళ్ళం, కిరణ్ కుమార్ రెడ్డితో మంచిగా ఉండేవాళ్ళం. మీరు తప్పు అనుకుంటున్నారు. అసలు ఇంత జరిగిన తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నమ్మకం ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో అసలు ఏది చేత కావట్లేదు అనేటువంటి ఒక కామెంట్ మీ పార్టీ కార్యకర్తలకు ఈరోజు వస్తున్నమాట నిజం కదా? తప్పండి. రామారావు పేరు మీద 256 మంది టీ స్టార్లో పనిచేసుకుంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే, మినిస్టర్లు 1,00,000 గెలిచిండు. అదే రామారావు కల్లకుర్తిలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఏమంటారు రాజకీయాల? ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు నిన్న చూసిన మాటలతోని 50% గ్రాఫ్ పడిపోయింది ఆయనకు. పాలిటిక్స్లో మర్డర్స్ ఉండవు, సుసైడ్సే. ఇవాళ కేసీఆర్ సుసైడ్ చేసుకుంటుండు. రైట్ వెంకటరెడ్డి గారు, టీవీ కోసం సమయానికి ధన్యవాదాలు. ఇది మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అనుకోవటం. నెక్స్ట్ వీక్ అనుకోవటం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.